హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నిన్ననే మనకు బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది. మనకు విన్నర్ ఎవరో తెలిసింది. విన్నర్ మన పల్లవి ప్రశాంత్. సో రన్నర్ అయితే అమర్దీప్. నిన్న మన కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కార్ల పైన చాలామంది దాడి అయితే వేసిండ్రు మన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే. అది మాత్రం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు అది గేమ్ పరంగానే చూసుకుంటారు వాళ్ళు. సో గేమ్ ఆడేటప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, చిరాకు పడతారు, ఒకరిపైన ఒకరు అరుచుకుంటారు. ఒకసారి వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ లాగానే కలిసిపోతారు. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, బయట తిరుగుతారు, డిన్నర్లు చేస్తారు. సో అంతా సో ఇక్కడ మధ్యలో బుక్ అయ్యేది ఎవరంటే ఫ్యాన్సే. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం గేమ్ని గేమ్ పరంగా చూడాలి. బయటకు వచ్చిన తర్వాత రియల్ లైఫ్ అట్లా పర్సనల్గా వాళ్ళ పైన అటాక్ చేయడం కరెక్ట్ కాదు. సో నేను చెప్పేది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని మిగిలిన కంటెస్టెంట్స్ అందరు కార్ల పైన కూడా దాడి చేస్తున్నారు చాలామంది. అమర్దీప్ కార్ పైన దాడి చేయడం, అలాగే శోభా శెట్టి, సో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇట్లా వాళ్ళ కార్ పైన దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు గేమ్ పరంగా ఆడిండ్రు, మనం కూడా గేమ్ పరంగానే చూడాలి. రియల్ లైఫ్లో అట్లయితే ఏమి ఉండదు, అందరూ కలిసి ఉంటారు ఫైనల్గా అయితే. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి వేరే వాళ్ళ పైన ఇట్లా దాడులు చేసి అనవసరంగా పల్లవి ప్రశాంత్ అన్న పేరు అయితే చెడగొట్టకండి. ఎందుకంటే మళ్ళీ ఆయనకే ప్రాబ్లం. తర్వాత ఆయన ఫ్యాన్స్ వచ్చి ఇట్లా ఇప్పుడు ఎక్కడ కూడా అంటే ఒకవేళ మిగిలిన వాళ్ళందరూ ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏమైనా చేసినా కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి అని అంటారు. సో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని పేరు వస్తుంది కాబట్టి పల్లవి ప్రశాంత్కి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అట్లయితే చేయకండి అనవసరంగా. జస్ట్ గేమ్ పరంగా ఇవ్వండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద అయితే కామెంట్ చేయండి బిగ్ బాస్లో. సో అట్లనే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి, పాజిటివ్గా తీసుకోండి. మనం టీవీ షో లాగానే చూడాలి. వాళ్ళ లైఫ్ వేరు, మన లైఫ్ వేరు. సో వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారు, మనం మన లైఫ్ కోసం కష్టపడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.